హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడే ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీరు మీ మొబైల్లో ఉన్న లొకేషన్ అంతేకాకుండా మీ కెమెరా యాక్సెస్ వేరే వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. సో అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మీకు తెలుసో తెలియకుండా అయితే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అయితే అయిపోయింది. సో వాటిని వెంటనే ఇప్పుడైతే మీరు ఆఫ్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏమేమి సర్చ్ చేస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి కూడా మీ డేటా అనేది స్టోర్ కావడం జరుగుతుంది. దాన్ని కూడా ఇప్పుడే ఈ క్షణమే మీరైతే డిలీట్ చేసుకోవాలి, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. సో ఎటువంటి లేట్ చేయకుండా, ఎటువంటి ల్యాగ్ లేకుండా క్లియర్గా డీటెయిల్గా అయితే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ లో మీకు చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని అయితే చూస్ చేసుకోండి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే షో కావడం జరుగుతుంది. కిందికి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్ లో మీరు చూసినట్టయితే సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ గా మనం ఏవైతే సైట్స్ ఓపెన్ చేస్తున్నామో వాటికి సంబంధించిన లొకేషన్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఆన్ కావడం జరుగుతుంది అనమాట. సో వాటంతలా వాటే అవైతే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆ పెద్ద నష్టం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి సో మీరేం చేసుకోవాలి, దీన్ని ఎంబటే ఇప్పుడైతే మనం టర్న్ ఆఫ్ అయితే వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలని చెప్పే ముందు ఇప్పుడు మీరు చూసినట్టయితే కింద మనకి ఏవైతే మనకు యాక్సెస్ చేద్దాం, మన మొబైల్ ని ఎవరైతే యాక్సెస్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ రిక్వెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది. సో దాంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారా, కొలాప్స్ ఆల్ రిక్వెస్ట్ అని చెప్పేసి, దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా సెకండ్ ఆప్షన్ ఉంది కదా టాప్ లో, డోంట్ అలో సైట్స్ టు సీ యువర్ లొకేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ ఆప్షన్ ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా రిక్వెస్ట్ ఉన్నాయి అనుకోండి, అవి వెళ్ళిపోవు. అదే విధంగా ఉన్నట్టయితే మీకు ఇబ్బంది అవుతుంది. లొకేషన్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చి కెమెరా ఉంది కదా, కెమెరా ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కెమెరాను కూడా మీరు ఎవరెవరు యాక్సెస్ తీసుకున్నారు, మనం సైట్స్ లో ఆటోమేటిక్ గా ఎప్పుడైనా వెళ్ళిపోయినప్పుడు కెమెరా యాక్సెస్ అనేది వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. మన ఫేస్ ని అయితే వాళ్ళు చూడాలని చాలా మట్టుకు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఏమన్నా చేయనీకి. సో ఇదే విధంగా మీరు దీన్ని ఏం చేసుకోవాలి, డోంట్ అలో సైట్స్ టు సీ యువర్ లొకేషన్, అదే విధంగా ఫీచర్స్ దట్ నీడ్ ఏ కెమెరా డోంట్ వర్క్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు 2 ఆప్షన్స్ అయితే ఇందులోనే ఉంటాయి అన్నమాట. లొకేషన్ ని అంతేకాకుండా కెమెరాను కూడా ఇది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా లాస్ట్ వరకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డాటా స్టోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు మీరు క్రోమ్లో ఏవేవి కథలు పడ్డారు, ఏవేవి వీడియోలు చూసారు, ఏవేవి వెబ్సైట్లు ఓపెన్ చేసారు, ఏం కథ అని చెప్పేసి మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ షో కావడం జరుగుతుంది, ఏ వెబ్సైట్లు ఓపెన్ చేసారు అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డెలీట్ ఆల్ డాటా అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ డాటా ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు మీరు ఏమైనా కథలు పడి ఉంటే సో అవన్నీ డెలీట్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కూడా సెక్యూర్గా సేఫ్గా అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీ డాటా ఏదైతే స్టోర్డ్ ఉందో అది వచ్చేసి పర్మనెంట్గా డిలీట్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత బ్యాక్ అయితే రండి. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పైన కొద్దిగా అంతా స్క్రోల్ చేస్తే థర్డ్ పార్టీ సైన్ ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ అనగానే అర్థమైపోయింది కావచ్చు, ఏవేవో చెత్త వెబ్సైట్స్ ఉంటాయి కదా అవన్నీ మన దాంట్లోకి సైన్ ఇన్ కావాలని చెప్పేసి చూస్తే మన డాటా గుంజుకోనికి. సో ఇదంతా మనం ఇవ్వద్దు అని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ బ్లాక్ సైన్ ఇన్ ప్రాంప్ట్స్ ఫ్రమ్ ఐడెంటిఫై సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. మీ అందరికీ స్టార్టింగ్ లో ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ గా అదే సెట్ చేసుకొని ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు తెలియకపోతే కంపల్సరీగా మీరు ఈ సెకండ్ ఆప్షన్ లోకి అయితే దాన్ని షిఫ్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చేసుకున్న తర్వాత ఈ సెకండ్ నుంచి ఎవరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు మీ దాంట్లోకి యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూడరు. ఎందుకంటే మీరు ఆటోమేటిక్ గా ఇది బ్లాక్ చేశారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రొటెక్టివ్ గా అయితే ఉండొచ్చు ఏ వెబ్సైట్ తోనైనా. సో సింపుల్ గా ఈ విధంగా మీకు చెప్పినట్టుగా ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ లాస్ట్ లో మీరు చూసినట్టయితే ఆటోమేటికల్లీ రిమూవ్ పర్మిషన్స్ అని చెప్పేసి కొంతమందికి ఆన్ ఉంటుంది, కొంతమందికి ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కంపల్సరీగా మీరు ఆన్ అయితే పెట్టుకోవాలి. మాక్సిమం అందరికీ ఇది ఆనే ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో కనుక ఇది ఆఫ్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇప్పుడే దాన్ని అయితే ఆన్ చేసి అయితే పెట్టండి ఫ్రెండ్స్, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ పర్మిషన్లు అనేవి రిమూవ్ అయితే కావు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ని సపోర్ట్ అయితే చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయనీకైతే ట్రై చేస్తా. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్. మీకు ఫ్రీ టైం దొరికితే వేరే వీడియోలు కూడా చూడనీకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్.